అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ డయాబెటీస్ని కంట్రోల్ చేయడం ఎలా? చాలా ప్రాబ్లం. అందరికీ రకరకాల ఆప్షన్స్ వస్తుంటాయి, రకరకాల సలహాలు వస్తూ ఉంటాయి. వాటిల్లో మనం కూడా చాలా చేస్తున్నాము. కానీ ఒక పదార్థాన్ని మనం కానీ రెగ్యులర్గా కానీ యూజ్ చేయగలిగితే షుగర్ని కంట్రోల్ చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. నేను చెప్పేటువంటి పదార్థం ఏంటంటే అలసందలు. అంటే ఇవి ఇప్పుడు ఈ పేరు కొత్తగా ఉంటుంది, అలసందలు అనేటివి. ఆంధ్ర సైడు విలేజ్లో బాగా వాడుతుంటారు. ఒకప్పుడు బాగా తినేవాళ్ళు, ఇప్పుడు మర్చిపోయాం, ఆ పేరు కూడా మర్చిపోయాం మనం. వీటిని బొబ్బర్లు అంటారు, ఈ తెలంగాణలో బొబ్బర్లు అంటారు. లోబియా అని చెప్పి నార్త్ ఇండియాలో వాడుతూ ఉంటారు. కంపారిటివ్గా సౌత్ ఇండియా కన్నా కూడా నార్త్ ఇండియాలో ఇది బాగా వాడుతున్నారు, ఎక్కువ వాడుతున్నారు. అందుకే డేటా తీసుకుంటే డయాబెటీస్ కేసెస్ అనేటివి సౌత్ ఇండియా కన్నా కూడా నార్త్ ఇండియాలో తక్కువ ఉన్నాయి. ఇంకా కొండ ప్రాంతాల్లో ఇంకా తక్కువ ఉంది, ఎందుకంటే వాళ్ళు ఇంకా ఎక్కువ వాడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువ ఉంది డేటా ప్రకారం, ఎందుకంటే ఇవి వాడతారు వాళ్ళు. అలసందల్ని మీరు ప్రతిరోజు మీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోగలిగితే మీకు ఈ షుగర్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఏముందయ్యా ఈ అలసందల్లో అంతా అంటే, అలసందల్లో మనకు కావలసినటువంటి మెగ్నీషియం ఉంటుంది, జింక్ ఉంటుంది, ముఖ్యంగా విటమిన్ కే ఉంటుంది. అది నర్వస్ సిస్టమ్ బాగా పనిచేసేటట్టు చేస్తుంది ఒకటి. రెండోది, ఈ జింక్ మెగ్నీషియం ఉంటే ఏం చేస్తాయంటే మన హార్ట్ బీట్ ప్రాపర్గా ఉంటుంది. ఈ పాల్పిటేషన్స్ రావడము, గుండె దడ అంటారు చూసారా, ఇటువంటి ప్రాబ్లం రావడం, బ్రీతింగ్ ప్రాబ్లం రావడం, ఇటువంటి ఏదైనా ఉంటే హార్ట్ ఫంక్షన్ని ఏమాత్రం తగ్గకుండా చేసేటువంటి కెపాసిటీ దీంట్లో ఉంటుంది. ఇది ఈ రెండు నర్వస్ సిస్టము అటు హార్ట్ పంపింగ్ రెండు బాగున్నాయనుకోండి, మన బ్లడ్లో ఉండేటువంటి బ్లడ్ షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేయడం కూడా ఈజీ అవుతుంది. ఈ అలసందల్లో మీరు తీసుకుంటే వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువ. అంటే అది తీసుకుంటే ప్రొడ్యూస్ అయ్యేటువంటి గ్లూకోజ్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు చక్కెర తిన్నాం అనుకోండి, తీసుకున్న వితిన్ 5 minutesలో మీకు బ్లడ్ వచ్చేస్తుంది, బ్లడ్లో షుగర్ పెరిగిపోద్ది. హనీ, తేనె తీసుకున్న వితిన్ 5 minutesలో బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అలా కాకుండా ఇవి తిన్నాం అనుకోండి, అలసందలు తీసుకుంటే మీ బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరగడానికి దానికి దీనికి కంపారిజన్ తీసుకుంటే 40 minutes నుంచి 2 hours టైం పడుతుందట. అంటే అది 5 minutesలో పెరిగినటువంటి బ్లడ్ లెవెల్స్ ఈ అలసందలు తీసుకుంటే 2 hours 3 hours ఆ రేంజ్కి చేరతాయి. అంటే దీన్ని డైజెషన్ చేయడానికి బాడీకి చాలా టైం పడుతుంది. ఎందుకంటే అలసందలు తీసుకున్న తర్వాత దాన్ని ప్రాపర్గా మన బాడీలో ఉండేటువంటి గ్యాస్ట్రిక్ జ్యూసెస్లో కరిగి డైజెషన్ అయిపోయి అబ్జార్బ్ అయ్యి లోపలికి వెళ్ళి లివర్లో యాక్టివేట్ అయ్యి దాన్ని డైజెషన్ చేయడానికి చాలా ప్రాసెస్ కావాలి బాడీకి. హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి దీంట్లో. అందుకని ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి టైం పట్టేసరికి గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి పెరగవు. వచ్చినప్పుడు కొంచెం వస్తుంది అనుకోండి, బాడీ దాన్ని ఇట్లా చేసేసుకుంటూనే ఉంటుంది. దానివల్ల మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవు, ఎట్టి పరిస్థితుల్లో పెరగవు. అట్ ద సేమ్ టైం ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గకుండా ఉంటాయి. పాత రోజులు అంటే ఒక 20-30 ఏళ్ల క్రితం విలేజ్ల్లో ముఖ్యంగా ఈ అగ్రికల్చర్కి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా అలసంద గుగ్గుళ్ళు తినేవాళ్ళు. పొలానికి వెళ్ళేసి వచ్చి పొలం నుంచి వచ్చేసిన తర్వాత కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేటివి, అలసంద గుగ్గుళ్ళు తినేవాళ్ళు. ఈ అలసందల్లో తినడానికి టైం పడుతుంది, ఒకటి అరగడానికి టైం పడుతుంది. కొంచెం తింటే ఎనర్జీ అలాగే ఉంటుంది, ఇంకేం తినాలనిపించదు. సాయంత్రం 6 గంటలకు అలా తిన్నారనుకోండి, అప్పుడు నైట్ 8-8:30కి తినేవాళ్ళు. కొంతమంది నైట్ నాకేం వద్దు, నాకు అలసందలు తినేసి నాకు అవసరం లేదని చెప్పేవాళ్ళు. అప్పుడు ఉన్నటువంటి ఆ డైజెస్టివ్ పవర్కే నైట్ స్కిప్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మనకుండే డైజెస్టివ్ పవర్కి పొద్దున్న తింటే నైట్ దాకా ఆకలి కాదు, ఎందుకంటే దాని డైజెషన్కి అంత టైం పడుతుంది. ప్రాసెస్ చేయని తీసుకోండి, చాలా వరకు దాన్ని మళ్ళీ క్లీన్ చేసేసి పౌడర్ దాన్ని పొట్టు తీసేసి ఫ్రెష్గా దొరుకుతాయి చూసారా, అవి వాడొద్దు, వాడాలి. అంటే ఏమాత్రం క్లీన్ చేయకుండా, దాన్ని ఏమాత్రం ప్రాసెస్ చేయకుండా వాడేటువంటి అలసందలను తీసుకోగలిగితే
మీ షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది, మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. గుర్తుపెట్టుకోండి, వెయిట్ రిడక్షన్ కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇంకేం తినలేరు, ఇది తినగానే కడుపంతా నిండిపోయినట్టు ఉంటుంది, బ్లడ్ ఏమంటారు ఆకలి కాదు, మెల్లగా ఏమి తినాలబ్బా అని చెప్పి నీళ్ళు తాగుతూ ఉంటారు. దానివల్ల ఇండైరెక్ట్గా వెయిట్ లాస్ కూడా పనిచేస్తుంది కదా ఇది. అందుకని ఈ అలసంద గుగ్గిళ్ళు పెట్టుకోండి. ప్రతిరోజు మీరేం చేస్తారంటే అలసందలు తీసుకొని నైట్ నీళ్ళలో నానబెట్టండి, పొద్దున్న లేచి వాటిని ఉడికించండి, ఆ నీళ్ళలోనే ఉడికించండి. ఉడికించి ఆ గుగ్గిళ్ళు తినాలి. ముఖ్యంగా మర్చిపోవద్దు, ఆ నీళ్లు తాగాలి. నీళ్లు పారబోసేసారనుకోండి, దాంట్లో ఉన్నటువంటి మినరల్స్ ఇవన్నీ పోతాయి, నో యూస్, బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ పోతాయి. అందుకని ఆ నీళ్లు తాగాలి. లేదు మేము తాగలేము అనుకున్నాను అనుకోండి, దాని చారులోనో పప్పులోనో వాడేసుకోండి. చేసుకొని అలసంద గుగ్గిళ్ళు తింటూ ఉండండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మధ్య మధ్యలో ఏదో ఒకటి తింటూ ఉండండి అని చెప్తారు కదా. మీకు బెస్ట్ చాయిస్ వచ్చి అలసంద గుగ్గిళ్ళు చేసి ఆడ పెట్టుకొని టేబుల్ మీద పెట్టి అటుపోతూ ఇటుపోతూ నోట్లో కొంచెం కొంచెం వేసుకుంటూ తింటూ ఉండండి. అస్సలు ఆకలి కాదండి. మధ్యాహ్నం అన్నం కూడా తినలేరు. పొద్దున్న తినడం మొదలు పెడితే మధ్యాహ్నం అన్నం కూడా చాలా తక్కువే తింటారు. రొట్టె కానీ ఏదైనా తీసుకుంటే కూడా కార్బోహైడ్రేట్ కాంటెంట్ అనేది మీకు తినాలనిపించదు, ఎందుకంటే బాడీ లోపల అది ఫిల్ అయిపోయి ఉంటుంది. అస్సలు ఆకలి కాదు. మెయింటైన్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడేమవుతుంది, మీరు మెడిసిన్ వాడుతున్నారు అనుకోండి, అలసందలు మొదలు పెట్టంగానే గాబరా అయిపోతుంది మీకు. ఎందుకంటే ట్యాబ్లెట్లు వాడుతున్నారు, గాబరా కాగానే జనాలు ఏం చేస్తారు, అమ్మ గాబరా అయిపోతుందని చెప్పి ఈ అలసందలో నాకేదో అయిపోతుందా అని చెప్పి దీన్ని మానేసి మామూలు వైట్ రైస్ తినడం మొదలు పెడతారు. మీకు అక్కడ గాబరా అయింది అంటే మీ షుగర్ లెవెల్ పడిపోతుందని అర్థం. అంటే మీరు వాడేటువంటి మెడిసిన్ డోస్ ఎక్కువైందని అర్థం. మీది ఇదే బెస్ట్ ఛాన్స్. మీకు ఈ కేవలం అలసందలు తినండి. కొంతమందికి రీసెంట్గానే 10 days బ్యాక్ అనుకుంటాను, ఒంగోలు నుంచి ఒక క్లయింట్ వచ్చారు, మన ఆశ్రమానికి వచ్చారు. ఆయనకి 470 ఉంది ఫాస్టింగ్. చూసినప్పుడు ఇన్సులిన్ వాడతారు, ట్యాబ్లెట్లు వాడుతున్నారు. ఇంత వాడుతున్న కండిషన్లో సార్ మీరేమని చేయండి నాకు తగ్గించండి అన్నారు. 10 రోజులు టైం ఉంది నాకు, మళ్ళీ అంతకన్నా ఎక్కువ లేదు, ఎందుకంటే ఇంకా ఆయన కష్టాలు ఆయన చెప్తా ఉన్నాడు, నా బిజినెస్లో ఉన్నాయి, నేను బావాలి ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. సరే మీరు ఏం పెడితే అది తింటా, నేను ఏం చెప్తే అది చేస్తా అన్నారు. మేము ఆయనకి పెట్టింది అలసంద గుగ్గుళ్ళు అంతే. ఆయనకి ఇంకా వేరే ఫుడ్డే పెట్టలా. మేము అలసంద గుగ్గుళ్ళు ఒక గ్రేడ్ చేసి ఇచ్చేయడం, మీకు ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తినండి, ఎంత ఆకలిస్తుంది అయిపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ ఇస్తాం, మాకేం ప్రాబ్లం లేదు అని చెప్పాం. ఫస్ట్ డే మేము ఇచ్చింది సరిపోలే ఆయనకి, 3 పూట్ల 3 కప్పులు ఇస్తే ఇంకా ఆకలిస్తుంది సార్ అన్నారు. గ్రాడ్యువల్గా 3వ రోజు 4వ రోజుకి వస్తే పొద్దునిచ్చిన అలాగే ఆకలి కావట్లేదు సార్ అన్నారు. సో ఆయనది ఇన్సులిన్ కట్ చేసుకుంటూ వచ్చాము, ట్యాబ్లెట్లు కూడా కట్ చేసాము. 10వ రోజు ఆయన వెళ్ళే టైంకి ఒక్క ట్యాబ్లెట్కి వచ్చాడండి. అప్పటిదాకా 8 ట్యాబ్లెట్లు వాడేవాడు. దాంతోపాటు ఇన్సులిన్ వచ్చి ఆల్మోస్ట్ 120 యూనిట్లు వాడేవాడు. అటువంటిది మొత్తం 120 యూనిట్లు కట్ చేసేసాము. ట్యాబ్లెట్ అన్నీ కట్ చేసి ఒక్క ట్యాబ్లెట్టే, ఇది కూడా కట్ చేయాలంటే ఇంకొక 4-5 రోజులు ఉండండి, ఆయన టైం సెట్ కాలేదు, నేను వెళ్తానన్నారు. సరే ఆయన ఎలా మెయింటైన్ చేసుకోవాలో చెప్పాం. ఎందుకంటే ఇక్కడ మెయిన్ బేసిక్ ఏంటంటే, అంటే మీరు ఇంట్లో చేసి ఇంత ఫాస్ట్గా తగ్గపోవచ్చు, ఎందుకంటే మన ఆశ్రమంలో అంటే ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఈ పంచకర్మ ఊరో వస్తే అని చెప్పి పొట్ట మీద పిండితో కట్టి ఆయిల్ పేడు ఉంటుంది, కొంచెం ప్లస్ క్లీనింగ్ చేస్తూ ఉంటాను, డీటాక్స్ అదంతా అయిపోతుంటుంది కాబట్టి బాడీ ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది. అందుకని 10 రోజుల్లో వచ్చింది. కానీ మీకు ఇంట్లో ఈ డీటాక్స్ కార్యక్రమం ఏది ఉండదు కాబట్టి మీరేం చేస్తారంటే దీన్ని వాడుతూ ఉండండి, గ్రాడ్యువల్గా వాడండి. మీకేం అంత 10 రోజులు తగ్గాల్సిన అవసరం లేదు కదా. 10 రోజులు తగ్గాలంటే రండి ఆశ్రమానికి రండి అంటే, అలా కాకుండా మీరు మెల్లగా తగ్గించుకునే దానికి ప్రతిరోజు ముందైతే ఫస్ట్ 3 రోజులు ఓన్లీ అలసందల మీద ఉండండి. 3 పూటలు ఎన్నిసార్లు తినాలంటే అన్నిసార్లు అలసంద గుగ్గిళ్ళు తినండి 3 రోజులు. 4వ రోజు నుంచి తగ్గించండి. 1 పూట కుక్కుడు ఫుడ్ పెట్టుకోండి, 2 పూటలు అలసందలు తినండి. తర్వాత అక్కడి నుంచి గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వచ్చి దాన్ని నైట్కి పొద్దున బ్రేక్ఫాస్ట్కి పెట్టేసుకోండి, ఈవినింగ్ 5-6 గంటలకు పెట్టేసుకోండి గుగ్గిళ్ళు అంతే. మధ్యాహ్నం లంచ్ చేయండి. మీరు బ్రౌన్ రైస్ తింటారా, కొర్రలు, అరికలు, సామలు ఇటువంటి ఏదైనా తీసుకోవడం కానీ, లేకపోతే రొట్టెలు తినడం కానీ, ఏది తింటారో మధ్యాహ్నం లంచ్ మీ లంచ్. నైటు అప్పటికి ఆకలిస్తే ఫ్రూట్స్ తినండి. ఫ్రూట్స్లో కూడా బొప్పాయి పండు, జామకాయ, ఉసిరికాయ, నిమ్మకాయ, మామిడికాయ, పుల్లగా ఉండేటువంటి మామిడికాయ, నేరేడు పళ్ళు, లేకపోతే ఈ దూరగా పండినటువంటి పనస పండు, ఇవి తీసుకోవడానికి ట్రై చేయండి. మీ షుగర్ పడిపోతుంది. 1 monthలో మీ షుగర్ పడిపోతుంది. మీరు వాడేటువంటి ఇన్సులిన్ కానీ ట్యాబ్లెట్ కానీ గ్రాడ్యువల్గా కట్ చేసుకుంటూ రావాల్సిందే.
కాబట్టి ఈ అలసందల్ని మీరు ఎంత ఎక్కువ వాడితే అంత కంట్రోల్ చేసుకోవచ్చు. ఈజీగా మీ షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఈజీ మెథడ్ అంతే. తింటూ మనం కంట్రోల్ చేసుకోవాలంటే చాలా ఇష్టం కదా, అందుకని తిందాం, కంట్రోల్ చేసుకుందాం. కాబట్టి మిత్రులారా, మనకు వచ్చేటువంటి దీర్ఘకాలిక వ్యాధులకి మందులు సమాధానం కాదు. ఇప్పుడు మన వంటింట్లో ఉండేటువంటి ఆహార పదార్థాలే 100% సమాధానం చెప్తాయి. మీరు నమ్మాలి, నమ్మి ఓపికగా వాడుకోవాలి. ఇలా వేసుకోగానే అలా బొమ్మంటే పో అది. కాబట్టి ఈ చేంజెస్ చేసుకోండి, మీ షుగర్ని కంట్రోల్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మోయినాబాద్ జేబీఈటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి పొద్దున్న 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో రావచ్చు. మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి ఏ చికిత్సా విధానాలతో మన ఆశ్రమంలో నయం చేస్తారో తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.